పిమ్మట మారుతి ఒక్క క్షణములో శరీరమును పెంచి మిక్కిలి ఎత్తుకు ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్లు దుర్ధరుని రథముపై దూకగా రథము అశ్వములు నుగ్గునుగ్గవ్వగా దుర్ధరుడు నేలపై పడి అసువులు కోల్పోయాను. ఆ విధముగా దుర్ధరుడు నేలపాలగుటను చూచి అజేయులుగా పేరొందిన విరూపాక్ష యూపాక్షులు రోషావేశపూరితులై అంతరిక్షంలకెగిరి ఆ కపివరుని గుండెలపై తమ ముద్గరములతో మోదిరి. అంత ఆ వాయుసుతుడు ఆ యోధుల విజృంభణను అరికట్టి గరుత్మంతుడు క్షణములో ఒక సర్పమును తన్నుకుపోయినట్లు క్షణములో నేలపై దూకి ఒక సాలవృక్షమును అతివేగముగా పెకలించుకుని పోయి దానితో ఆ ఇరువురు రాక్షసుల వీరులను హతమార్చెను. అప్పుడు మిక్కిలి శక్తిమంతులు పరాక్రమవంతులైన ప్రహసుడు ఒకవైపు భాసకర్ణుడు మరొక వైపు హనుమంతునిపై విజృంభించిరి.